సౌత్ స్టేట్స్ లోనే సీన్ ఇలా ఉంటే నార్త్ స్టేట్స్ లో పొలిటికల్ హీట్ డబుల్ ట్రిపుల్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ లో ఈసారి ఎన్నికలు యమ క్రేజీగా కనిపిస్తున్నాయి. 8 దశల్లో జరగాల్సిన పోలింగ్ 2 దశల్లోనే జరగనుంది. దాంతో బెంగాల్ బీట్ ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు అస్సాంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ తహతహలాడుతోంది. కానీ అస్సాం ప్రజలు అంత ఛాన్స్ ఇస్తారా లేక మార్పు కోరుకుంటారా? బెంగాల్, అస్సాంలో నడుస్తున్న పొలిటికల్ ట్రెండ్ ఏంటి? వెస్ట్ బెంగాల్ ఇప్పుడు దేశం మొత్తం కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోన్న స్టేట్. ఎందుకంటే అక్కడ ఎన్నికల వాతావరణం అంత హీటెక్కింది. ఈసారి కూడా గెలిచి వరుసగా 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు మమతా బెనర్జీ. మరి బెంగాల్ ఏమనుకుంటోంది అన్నదే మెయిన్ పాయింట్. పరిస్థితులు మమతకు సానుకూలంగానే ఉన్నాయా లేక ఊహించని పరాభవం ఎదురవుతుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే గత 2 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకాశాలుంటాయో కొంతవరకు అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈసారి కేవలం 2 దశల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. 2016 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 211 స్థానాల్లో గెలిచింది. 2021లోనూ ఏ మాత్రం తగ్గకుండా 215 సీట్లలో ఘన విజయం సాధించింది. 2016లో కేవలం 3 స్థానాల్లో గెలిచిన బీజేపీ 2021కు వచ్చేసరికి 77 స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసింది. 2016లో కాంగ్రెస్ 44, సిపిఎం 26 స్థానాల్లో విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం ఒక్క చోట కూడా ఇంపాక్ట్ చూపలేకపోయాయి. ఫలితంగా ఒక్క సీట్ కూడా గెలవలేకపోయాయి. మరి ఈసారి బెంగాల్లో ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుందన్నది ఆ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం ఆసక్తి రేపుతోంది. మమతా బెనర్జీకి బెంగాల్ వ్యాప్తంగా కావాల్సినంత పాపులారిటీ ఉంది. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఆమెకున్న ఆదరణ మరే నేతకు లేదు. అది తృణమూల్ కాంగ్రెస్ ని తిరుగులేని పార్టీగా నిలబెడుతుందనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీఎంసీ బలంగా కనిపిస్తోంది. పొలిటికల్ వార్ ని కేంద్రం వర్సెస్ బెంగాల్ అన్నట్లుగా ఫ్రేమ్ చేసే సత్తా మమతకుంది. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఇదే బెంగాల్ ఓటర్లు మళ్లీ దీదీ వైపే చూసేలా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ 15 ఏళ్లుగా అధికారంలో ఉండటం వల్ల ప్రజల్లో తలెత్తే సహజ వ్యతిరేకత ఈసారి ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుందనే ప్రచారం జరుగుతోంది. బోనస్ గా అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందంటున్నారు. అయితే లక్ష్మీర్ భండార్, స్వస్థ్య సాథీ, యువ సాథీ లాంటి పథకాలతో కోట్లాది మందికి ప్రయోజనం కలిగింది. ఈ సంక్షేమ పథకాలు టీఎంసీకి సానుకూల పవనాలు వీచేలా చేసే ఛాన్స్ ఉంది. బెంగాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై మమతా బెనర్జీ ఆగ్రహావేశాలు ఓటర్లను మొబిలైజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే అదే ఎస్ఐఆర్ చాలా స్థానాల్లో టీఎంసీ కోర్ బేస్ ని దెబ్బ కొట్టబోతోందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రచారాన్ని ఎదుర్కోవటం కూడా టీఎంసీకి ఇప్పుడు సవాల్గా మారబోతోందనే టాక్ బెంగాల్లో వినిపిస్తోంది. బీజేపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలు గెలిచి ఆశ్చర్యపరిచింది కమలదళం. అంతకు ముందు 3 స్థానాల్లోనే గెలిచిన బీజేపీ ఏకంగా బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. ఈసారి కూడా అదే జోష్తో డబుల్ ఇంజన్ సర్కార్ స్లోగన్ ని బెంగాల్లో రీసౌండ్ వచ్చేలా వినిపించేందుకు సిద్ధమైంది. దీనికి మించి టీఎంసీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. టీచర్లు, ఆశా వర్కర్లు ఇలా అనేక వర్గాల్లో ఉన్న యాంటీ టీఎంసీ ఓటర్ల అందరినీ తమ వైపు తిప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. అయినప్పటికీ బెంగాల్ బీజేపీలో మమతా బెనర్జీ పాపులారిటీని నేరుగా సవాల్ చేసే స్థాయిలో ఉన్న బలమైన లీడర్ కనిపించట్లేదు. గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ క్యాడర్ ని నిర్మించుకోవటంలోనూ బీజేపీ వెనుకబడిందనే చర్చుంది. ఆఖరి మైల్ దాకా పార్టీని బలోపేతం చేసే విషయంలో బీజేపీ సీరియస్ గా కనిపించటం లేదు. కేవలం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలోనూ అధికారం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పటం తప్ప చేసిందేమీ
లేదనే చర్చుంది. కేవలం కేంద్రాన్ని నమ్ముకుని ఉన్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎస్ఐఆర్ వల్ల కొన్ని స్థానాల్లో బీజేపీకి ఎడ్జుంటుందనేది కొంత మేలు చేస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ బలంగా ఉన్న మటువా బెల్ట్, రాజ్బాన్షీ ప్రాంతాల్లో బీజేపీకి దెబ్బ పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రజాదరణలో తృణమూల్ కాంగ్రెస్ నేతలతో సరిపోయే నేతలు బీజేపీలో లేకపోవటం కూడా కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ లెక్కన బెంగాల్లో ఈసారి బీజేపీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందా? మమతా పాపులారిటీని ఏ మేరకు సవాల్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. అస్సాంలోనూ రాజకీయ పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టి మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. అయితే గత ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే 2016 ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాల్లో గెలిచింది. 2021 ఎన్నికల్లో మళ్లీ 60 స్థానాల్లో గెలిచింది. 2 సార్లు మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా బీజేపీనే అధికారం దక్కించుకుంది. ఇక కాంగ్రెస్ 2016లో 13 స్థానాలు గెలిస్తే గత ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 2016లో 13 సీట్లు గెలిస్తే గత ఎన్నికల్లో 16 స్థానాలు సాధించింది. అస్సాం గణ పరిషత్ 2016లో 14 సీట్లు గెలిస్తే 2021లో 9 సీట్లకే పరిమితమైంది. ఈసారి కూడా బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? 60 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందా? మళ్లీ 60 దగ్గరే ఆగుతుందా? అంతకంటే తక్కువ సాధిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అస్సాంలో బీజేపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కూటమిలోని పార్టీలతో బలమైన భాగస్వామ్యం ఉంది. స్థానికంగానూ ఆదివాసీల్లోనూ బీజేపీకి మంచి ఆదరణ కనిపిస్తోంది. మోదీ, హిమంత నాయకత్వంలో అభివృద్ధి, పాలన సమపాళ్లలో సాగుతున్నాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ఆక్రమణలకు వ్యతిరేకంగా హిమంత బిశ్వ శర్మ పాలన కొనసాగుతోంది. ఇదే సమయంలో 10 ఏళ్ల పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొంతమేర నష్టం చేసే అవకాశాలున్నాయి. జాతి, సాంస్కృతిక ఉద్యమాలు పెరగటంతో కొన్ని సున్నితమైన నియోజకవర్గాల్లో బీజేపీ పట్టు కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మహిళలు, విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయటం లాంటివి కొంతమేర ప్రయోజనం చేకూర్చే ఛాన్స్ ఉంది. సీఎం హిమంత అస్సాంలో ఎన్డీఏ కూటమిని అస్సాం గుర్తింపును కాపాడే రక్షణ కవచంగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. సొరబాట్లను అడ్డుకునేందుకు ఎంతో కృషి చేశారనే చర్చ కూడా పాజిటివ్ గా కనిపిస్తోంది. అయితే అస్సాంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించబోతోంది, ఎలాంటి పాచికలను పారిస్తుందనే దాని మీదే బీజేపీ భవితవ్యం ఆధారపడింది. కూటమిలో సీట్ల పంపకాల్లో ఎలాంటి విభేదాలు తలెత్తుతాయనేది కూడా చర్చకొస్తోంది. ఈ విషయంలో తేడాలొస్తే భాగస్వామ్య పార్టీలు ఎన్డీఏకు నష్టం చేసేలా వ్యవహరించే ఛాన్స్ ఉందంటున్నారు. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అస్సాంలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లడిగే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రచారాస్త్రాలుగా మలుచుకోనున్నారు. మైనారిటీలు, టీ గార్డెన్ వర్కర్ల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ ట్రై చేస్తోంది. ఏజేపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనలొస్తున్నాయి. కానీ ఇది కుదురుతుందా లేదా అనేదే డౌట్. 10 ఏళ్ల బీజేపీ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకతే కాంగ్రెస్ కు తిరుగులేని అస్త్రంగా కనిపిస్తోంది. సొరబట్ల అంశం కూడా కాంగ్రెస్ కు మేలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ కూడా అస్సాంలో కీలకంగా కనిపిస్తోంది. లోయర్ అస్సాంలో ముస్లిం మైనారిటీలకు శాశ్వత బేస్ కల్పించేందుకు పోరాడింది. అయితే కమ్యూనిటీ ఓన్లీ అనే ఇమేజ్ ఏఐయూడీఎఫ్ విస్తరణకు బ్రేకులు వేస్తోంది. అయినప్పటికీ అస్సాంలో హంగ్ గనుక వస్తే ఈ పార్టీనే కింగ్ మేకర్ గా అవతరించే అవకాశాలున్నాయి. మైనారిటీలను తమ వైపు తిప్పుకోవటంలో కాంగ్రెస్ విఫలమైతే ఆ ఓట్లన్నీ ఏఐయూడీఎఫ్ కు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరి అస్సాం ప్రజల తీర్పు, ఆలోచన ఎలా ఉన్నాయో మే 4న తేలిపోతుంది.